స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో భక్తులు, శ్రీ విద్యాపీఠం కమిటీ, లలిత సేవా సమితి, జయలక్ష్మి మాతృమండలి, సాలిగ్రామ మఠం కమిటీ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి దేవాలయం నిర్మాణం గురించి ప్రకటించారు. తెనాలిలోని బురిపాలెం రోడ్లో నూతనంగా నిర్మించే సరస్వతి దేవాలయంకు సంబంధించి 30 సెంట్ల స్థలం రిజిస్టర్ అయిందని, ఈ స్థలంలో సరస్వతి దేవాలయంలో 1,00,000 పలకలతో 1,08,00,000 బీజాక్షరాలతో స్తూపం నిర్మించడం జరుగుతుందని బాలస్వామీజీ తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, బుద్ధభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వర్లు, గుడివాడ శివప్రసాద్, పోలిశెట్టి సురేష్, పి మురళికు మనోహర్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత సహస్రపారాయణం చేశారు. శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో మన తెనాలిలో అనేకమైన రాష్ట్రాల్లో విశేషంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అలాగే మన ట్రస్ట్ తరపున తెనాలిలో సరస్వతీదేవి ఆలయం నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా తెనాలి తూర్పు భాగంలో బురిపాలెం రోడ్లో విశేషంగా 30 సెంట్లు భూమిని కూడా సేకరణ చేయటం జరిగింది. ఇప్పుడు ఆ భూమికి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి చేసుకున్నాము. ఇంకా ఈ పనులన్నీ పూర్తయిన సందర్భంగా శృంగేరి ఉభయ జగద్గురుల యొక్క ఆశీర్వచనంతో మనము త్వరలో భూమి పూజా కైంకర్యాన్ని కూడా చేసుకోబోతున్నాము. ఆ కార్యక్రమం మనకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం, శృంగేరి ఉభయ జగద్గురుల యొక్క దివ్య అనుగ్రహం మనకి, మన తెనాలి పట్టణ పరిసర ప్రాంతం వాళ్ళందరికీ కూడా విశేషంగా లభించడం కూడా చాలా గొప్పది. అతి తక్కువ సమయంలోనే మనకి ఆ స్థల సేకరణ అలాగే రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరగటం చాలా గొప్ప విషయం. అటువంటి భాగ్యము మన తెనాలి ప్రాంతం వారికి ఇవ్వటము చాలా గొప్ప విషయము. ఈ నూతన సంవత్సరంలో ఈరోజు చాలా విశేషంగా అమ్మవారిని ప్రార్థించి లలితా సహస్రనామ స్తోత్రాలు, అమ్మవారి యొక్క కీర్తనలు విశేషంగా పారాయణ కార్యక్రమం చేసి అమ్మవారికి, సద్గురులకి విశేష అర్చన కైంకర్యాలు చేసి ఆధ్యాత్మిక భక్త సమ్మేళనాన్ని తెనాలిలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. రేపు త్వరలో మన సరస్వతీదేవి ఆలయం గురించి చేయబోయే కార్యక్రమాల గురించి కూడా త్వరలో అందరికీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు మీటింగ్ అనంతరము అందరూ కూడా ఈ సరస్వతీదేవి ఆలయానికి చక్కటి కృషి చేసి